వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువు ఏదైనా కూడా మామూలుగా సంప్రదాయ పద్ధతుల్లో చదువుకునే చదువుకి ఇప్పుడు ప్రస్తుతం తావు లేదని మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇలాంటి గ్యాప్స్ని గుర్తించి టాలెంట్ స్ప్రింట్ అనే ఒక సంస్థ, పార్ట్ ఆఫ్ యాక్సెంచర్, అంటే ఇండస్ట్రీ దిగ్గజంగా మనందరికీ తెలుసు యాక్సెంచర్ సంస్థ ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో ప్రపంచవ్యాప్తంగా. ఈ సంస్థలో భాగమైన టాలెంట్ స్ప్రింట్ మా విద్యార్థులని మేమే తయారు చేసుకుంటాం, మేము హైర్ చేయబోయే వ్యక్తులని మేమే ఇలా గీసి మాకు కావాల్సినట్టు తీర్చిదిద్దుతామని చెప్పి తయారైంది. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్, a part of Accenture వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS ఇన్ కంప్యూటర్ సైన్స్, UGC అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఇవాళ టాలెంట్ స్ప్రింట్ డైరెక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు మనతోటి. స్ఫూర్తి గారు తన ఎక్స్పీరియన్స్ కూడా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆవిడ ఎలా వచ్చారు అసలు ఈ ఫీల్డ్లోకి, అండ్ ఏం గ్యాప్స్ చూస్తున్నారు, ఎందుకు అకాడమిక్ కరికులం మనకి మారట్లేదు, ఒకవేళ మారకపోతే ఫ్యూచర్ ఏంటి? లెట్స్ టాక్ టు హర్. హలో అండి స్ఫూర్తి గారు. సో ఇవాళ రోజున ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి ఏమిటండి, వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ హ్యాస్? నేను ఐఎమ్ మైసెల్ఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఫ్రమ్ JNTU అనంతపూర్. నేను 12 years బ్యాక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. 12 years బ్యాక్ కంప్లీట్ చేసిన ఒక కోర్స్ కరికులం ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతున్న కోర్స్ కరికులంని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తుంటాను. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. నేను యాహూ, గూగుల్, లింక్డ్ఇన్ పెద్ద దిగ్గజాలతో పనిచేసి వచ్చాను ఇక్కడ. రైట్. ఈ ఎడ్యుకేషన్ లో అబ్జర్వ్ చేసింది ఏమంటే ఆ కరికులం ఎక్కడో ఒక స్టాటిక్ గా ఉండిపోతుంది. అవును, 2-3 మైనర్ చేంజెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే మనం AI అంటున్నాం, ML అంటున్నాం, చేస్తున్నాం. కానీ ఇవన్నీ చేసినప్పటికీ మనకి ఎక్కడో 90% ఆఫ్ ద కరికులం అలా రన్ అవుతుంది. అవే చెప్తున్నాం, అదే చదువు మనం చెప్పడం జరుగుతుంది కాలేజీల్లో, పిల్లలు అవే నేర్చుకుంటున్నారు. అదే విధానంలో ఒక మూసలా తయారవుతుంది. అంటే మీరు వినే ఉంటారు కదా, రోడ్ నాట్ టేకెన్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. అవును. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గా ఉండి ఒక 20 ఏళ్లుగా అదే ప్రస్థానం కొనసాగిస్తూ ఒక గ్యాప్ ఉంది, అది నేను అంగీకరిస్తున్నాను, ఆ గ్యాప్ నేను భర్తీ చేయలేను, ఒక ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ అనేది ఇంపార్టెంట్ అనేది అక్నాలెడ్జ్ చేయడం అనేది గొప్ప విషయం. అది VVSM, మన విశ్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చాలా, ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ రియలీ, we appreciate them coming and saying that there is this gap that exists. So I need to understand and collaborate with a partner. ఒక పార్ట్నర్తో కొలాబరేట్ అయ్యి ఒక ఇండస్ట్రీ దిగ్గజంగా ఉన్న టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ కంపెనీతో కొలాబరేట్ అయినప్పుడు ఆ గ్యాప్ని నేను నారో చేసి పిల్లలకి ఎటువంటి భవిష్యత్తుకి వాళ్ళకి ఎంప్లాయబిలిటీకి ఢోకా లేకుండా ఎలా అయితే తీర్చిదిద్దగలము అనేది జాయింట్గా డిజైన్ చేయగలిగిన ప్రోగ్రామ్ AEDP ప్రోగ్రామ్ అండి. అందుకే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. కరికులం స్టార్టింగ్ నుంచి కూడా ఈ 2 సంస్థలు కలిసి డిజైన్ చేసి అప్రూవల్ తెచ్చుకొని ఎలా టీచ్ చేయాలి, ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. పాయింట్ నెంబర్. సెకండ్ పాయింట్, స్కిల్స్ వర్సెస్ క్రెడెన్షియల్స్ అనేది మేము ఒక 15 ఏళ్ల ముందు నుంచి చెప్తున్నాం టాలెంట్ స్ప్రింట్. ఎందుకు ఇప్పుడు సత్యనారాయణ చెప్పారు, లింక్డ్ఇన్ CEO చెప్తున్నారు, స్కిల్స్ ఇంపార్టెంట్ క్రెడెన్షియల్స్ కంటే అనేది ఒక ఫోకస్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 15 years ముందు నుంచి మేము ఏదో చెప్తున్నాం. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అండి మనం నేర్చుకునే స్కిల్స్ ఆటోమేటిక్గా మనకు క్రెడెన్షియల్స్ని తీసుకొస్తాయి. క్రెడెన్షియల్స్ మీద మాత్రమే ఫోకస్ ఉన్న వాళ్ళకి స్కిల్స్ తక్కువ ఉంటుంది. అదే డిఫరెన్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ఏది ఇంపార్టెంట్ అనేది మనం ఎలా డిసైడ్ చేయగలుగుతామంటే, ఒకటి, యాజ్ సంబడి హూస్ బీన్ ఎ పైనీర్ ఇన్ ది ఇండస్ట్రీ, యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ వర్క్ విత్ అ నెట్వర్క్ ఆఫ్ మోర్ దెన్ 3,000+ క్లయింట్స్. వాళ్ళ హైరింగ్ నీడ్స్ ఏంటి అనేది డే ఇన్ డే అవుట్ మాకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు 3,000 మంది కంపెనీస్ ఉన్నారు కదండి, ఆబ్వియస్లీ వాళ్ళ వేరు స్కిల్ సెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా? అవునండి. ఏమన్నా కామన్ అంటే మనకి అంటారు చూడండి, ఒకటి ఉంటుందా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు? ఒకటి టెక్నికల్ స్కిల్స్ రిగార్డింగ్ ఏ టెక్నాలజీ మీరు ట్రైన్ చేస్తామని ఇంపార్టెంట్ అండి. అంటే ఒక మూస అనేది ఎలా తయారైంది కూడా ఒక పాయింట్ చెప్తాను. ఏ అందరూ మాట్లాడుతున్నారండి, కాలేజీలు మాట్లాడుతున్నారు, పేరెంట్స్ మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడుతున్నారు, మనము మాట్లాడుతున్నాం. AI ఈజ్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ అ ట్రూ థింగ్. జాబ్స్ పోతున్నాయి అంటున్నారు, జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటున్నారు. క్వశ్చన్ అండి, ఎలా రన్ అవుతుందండి? గాల్లో వస్తుందా? ఎలా? హౌ ఇస్ ఇట్ రన్నింగ్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అవును. దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మనుషులే మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్స్ చేయాలి. ఆ ప్రొఫెషనల్స్ ఎక్కడున్నారు? వేల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయండి జీసీసీల్లో, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటున్నారు ఇవాళ.
మొన్న నారా లోకేష్ గారు మాట్లాడారు, అంతకుముందు మొన్న ఏ ఇంపాక్ట్ సమ్మిట్కి వచ్చినప్పుడు సుందర్ పిచ్చే గారు మాట్లాడారు. జీసీసీస్ క్రియేట్ అవుతున్నాయి, వేల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, కానీ ఎందుకు అక్కడ అందులో పనిచేయడానికి స్కిల్ సెట్ ఏంటి ఎవరికి తెలియదు. అంటే అసలు ఆ ప్రపంచమే వేరే అనుకుంటున్నారు, ఇంకా అందుకోలేదు ఎవరు, తెలియదు. సో ఎక్కడ మనకు ఆపర్చునిటీస్ ఎక్కడ క్రియేట్ అవ్వబోతున్నాయి, ఏది మనకు యూస్ఫుల్ అవుతుంది, ఆ స్కిల్ని ఎప్పటికప్పుడు ఎలా నేర్చుకోవాలి, రైట్, అది ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్ అండి, ఎంత మనం ప్రిపేర్ చేసినా ప్రిడిక్ట్ చేయగలమా ఫ్యూచర్ని అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి, ఎవరు చేయలేరు. ఎవరైనా చేస్తున్నారు అని అంటే అది నిజంగా అది ఎలా చేస్తున్నారు అనేది మనం ఆలోచించుకోదగిన విషయం. అది లెర్నింగ్ టు లెర్న్ అనేది ఒక కీ స్కిల్ అండి. అది ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచో సంస్థ పుట్టినప్పటి నుంచి టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్లో మనం ఫాలో అయ్యే ఒక కీ పిల్లర్ అండి. ఏదైనా నాకు ఇవ్వండి, మా స్టూడెంట్స్ అదే చెప్తారు. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు మా స్టూడెంట్స్, నాకు గివ్ మీ ఎనీథింగ్, ఐ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ టు లెర్న్, ఐఎమ్ రెడీ టు లెర్న్. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ టు లెర్న్. అదొక కీ స్కిల్. మీరు అన్నారు కదా, వేరే వేరే సంస్థలకి వేరే వేరే క్వాలిటీస్, స్కిల్ సెట్స్ టెక్నికల్లీ ఉంటాయి, కొన్ని ఉంటాయండి కామన్ గా. వన్ ఆఫ్ ది కీ స్కిల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ దిస్ లెర్నింగ్ టు అడాప్ట్. అంటే ఎన్వైరన్మెంట్ కి కావాల్సింది నువ్వు అలుగుపోయే ఆ గుణం, ఎజిలిటీ అండి. అంటే ఏదైనా నేను నేర్చుకోగలను, ఏ ప్రాజెక్ట్ లో అయినా నేను ఫిట్ అవ్వగలను అనేది ఆప్షన్ కాదండి. ముందు అడిగేవారు, నీకు ఇది వచ్చా, నువ్వు చేయగలవా, కావాలంటే నీకు సహాయం చేస్తాము, మీకు టైం ఉంటుంది అని. ఇప్పుడు లేదండి, ఎజిలిటీ ఈజ్ నో లాంగర్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్. యూ షుడ్ బి రెడీ టు లెర్న్, అడాప్ట్ అండ్ ఎగ్జిక్యూట్ క్విక్లీ. ఈ లెర్నింగ్ టు లెర్న్ అక్రాస్ అంటే, సో మీకు డిఫరెంట్ సంస్థలతో ఉండే టైఅప్స్ తో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ మీ దగ్గర టాప్అప్, అప్ స్కిల్లింగ్ ఇలాంటి కోర్సెస్ రన్ చేస్తారు? అండ్ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు? ఆఫ్టర్ కాలేజ్, డ్యూరింగ్ కాలేజ్, ఈవినింగ్స్, ఆన్లైన్, ఆఫ్లైన్, వాట్? బ్రాడ్ కేటగిరీగా చెప్పాలంటే టాలెంట్ స్ప్రింట్ ప్రోగ్రామ్స్ అండి, మనం స్టూడెంట్స్ who are in college, so in school also we have programs for those in school. స్కూల్లో కూడా ఎక్సలెంట్. స్కూల్లో కూడా ఏంటంటే మనం చాలా కంట్రోల్డ్ గా, అంటే ఏఐ అనేది మీరు అన్నట్టు పేరెంట్స్ కూడా ఏఐ వాడేస్తున్నారు, మా పిల్లలు ChatGPT అంటారు. నేను ఒకటే అడుగుతాను క్వశ్చన్, మీకు తెలుసా అండి 18 years లోపల ఉన్న పిల్లలు ChatGPT నిజంగా వాడచ్చండి? వాళ్ళ రూల్స్ మీరు చదివారా? కానీ మీరు వాడనిస్తున్నారు, అది వేరే విషయం. సో అలాంటి వాళ్ళకు ఒక కంట్రోల్డ్ గా ఏఐని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, మనం వన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం చేసాం. సో స్కూల్లో ఉన్న పిల్లలకి చేసాం. కాలేజ్ ప్రొఫెషనల్స్, కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వైల్ దే ఆర్ ఇన్ కాలేజ్, ఇలాంటి యూనిక్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు బిఎస్ కంప్యూటర్ సైన్స్, ఏడిపి ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంతకుముందు బిఎస్ కంప్యూటర్ సైన్స్ వివిఎస్ఎంలో ఉన్నారు. వాళ్ళని ఎలాగా ఉద్యోగాలకు రెడీ చేస్తున్నాం, వాళ్ళకి గ్లోబల్ సర్టిఫికేషన్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను క్లౌడ్ అన్నాను, క్లౌడ్లో వేల ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరు మనుషులే కదా చేయాలి. అక్కడ ఆ యాంగిల్ అసలు అన్ఎక్స్పోజ్డ్, అన్ట్యాప్డ్ పొటెన్షియల్ అంటున్నాం మనం, అందులో మనం ట్రైన్ చేస్తున్నాం. సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, ఎమర్జింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ దేర్ ఇన్ వర్కింగ్ స్పేస్, వాళ్ళకి ఎలా అన్లర్న్ చేసుకొని రీస్కిల్లింగ్ చేసుకొని అప్స్కిల్లింగ్ చేస్తాం, అదొకటి. వి వర్క్ విత్ కార్పొరేట్స్ ఆల్సో అండి. చాలా పేరు తగిన సంస్థలతో మనం పనిచేసి వాళ్ళ అప్రెంటిసెస్ని ఇన్సైడ్ ది కంపెనీ, వాళ్ళ ఇంటర్నల్ ఎంప్లాయీస్ని కూడా మేము ట్రైన్ చేస్తాం. వి ఆల్సో వర్క్ విత్ గవర్నమెంట్ ఫర్ దేర్ అప్స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏ కోర్స్ తీసుకోవాలో మీరే చెప్తారా, లేకపోతే వాళ్ళు ఎంచుకుంటారా? వాళ్ళకి మీరు హ్యాండ్ హోల్డ్ చేసి గైడెన్స్ ఇస్తారా? ఒక స్టూడెంట్కి ఏ కోర్స్ అనేది అప్లికబుల్ ఆర్ వాట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్ అనేది వాళ్ళ బేసిక్ స్కిల్ సెట్స్ కొన్ని ఉంటాయి. లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, క్రియేటివ్ అనలిటిక్స్ ఎలా ఉంది, ఎబిలిటీ ఎలా ఉంది అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. కొంతమంది జనరల్గా వస్తారు, వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది, రీసెర్చ్ చేసి ఉంటారు. ఈ రోజుల్లో మనకు ఏఐ అన్ని చెప్పేస్తుంది, నాకేం కావాలి అని అంటే అది చెప్తుంది. ఒకటి, వెన్ దే హ్యావ్ క్లారిటీ వీ హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ రియాలిటీ ఏంటి. లేదు, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఎలా జరగాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు, ఏం అప్స్కిల్ చేసుకోవాలో తెలియదు అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక బేసిక్ అసెస్మెంట్ లాంటిది కండక్ట్ చేస్తాం. అంటే అసెస్మెంట్ అనడం కంటే ఒక రకమైన క్యాలిబ్రేషన్ అనుకుందాం మనం. నేను దేంట్లో స్ట్రాంగ్, అది ఇంపార్టెంట్ కదండి. అంటే మనకి ఇకే కాన్సెప్ట్ ఉంటుంది కదా, నేను ఎందులో చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు దేని గురించి బాగా అండర్స్టాండింగ్ ఉంది. ఈ రెండుతో పాటు ఇంకోటి ఇంపార్టెంట్ అండి, ప్రపంచానికి ఏం అవసరం, వాట్ ద వరల్డ్ నీడ్స్ is where this whole concept comes in. I might be really good at something, I might be very passionate about something. What the world needs is where you can get employed. ఇది యాక్చువల్లీ మీరైతే ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టాలి మీ కౌన్సిలింగ్, ఎందుకంటే చాలా మంది పిల్లలకి క్లారిటీ పోయేది అక్కడే. అవునండి, ఏదో గ్రూప్ తీసేసుకుంటారు, ఏదో ఐడియలిస్టిక్ గా మూవ్ అయిపోతారు, టైం వేస్ట్ అయిపోతుంది. బై ద టైం దే రియలైజ్ నా సబ్జెక్ట్ కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇట్స్ టూ లేట్. ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే మా పేరెంట్స్ ఏమన్నారంటే 10th లో ఎందులో మార్క్స్ ఎక్కువ వస్తే, మ్యాథ్స్ లో ఎక్కువ, సైన్స్ లో ఎక్కువ, దేంట్లో వస్తే దాంట్లో అన్నారు. 2 మార్కులు డిఫరెన్స్ వచ్చాయండి, 97 సైన్స్ లో వచ్చింది, 95 మ్యాథ్స్. అందుకని బైపీసీ తీసుకోమన్నారు. అప్పుడు నాకు తెలియదండి, బైపీసీ తీసుకున్నాను, చదివాను, కష్టపడే చదివాను, రాశాను. ఎంబీబీఎస్లో సీట్ రాలేదు. రాకపోయిన తర్వాత ఏమైందంటే దాని తర్వాత నేను ఇంకా లాంగ్ టర్మ్లో ఈ మాయలో పడదలుచుకోలేదు. ఏం చేయాలి తర్వాత, ఆప్షన్స్ ఏంటంటే నాకు అప్పుడు తెలియదండి, కనిపించలేదు.
ఇలాంటి బిఎస్ ప్రోగ్రామ్స్ లేవు, ఒక బైపీసీ స్టూడెంట్కి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా, టెక్నికల్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ అందులో వెళ్ళాలంటే ఎలా చేయాలో తెలియదు. అక్కడ ఒక నాన్ కన్వెన్షనల్ అప్రోచ్, ఇప్పటికి చాలా మంది తెలుసో తెలియదు, 1 సంవత్సరంలో 2 years మ్యాథ్స్ పేపర్స్ రాసి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అండ్ యూ కెన్ స్టిల్ రైట్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ కెన్ గెట్ ఎ సీట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు టెక్నికల్ ఎడ్యుకేషన్. నేను చేశానండి, నేను ఎగ్జాంపుల్. అంటే నాన్ కన్వెన్షనల్ అప్రోచెస్కి ఎలా భయం ఉంటుంది, ఇలా చేస్తే మనకి ఏమన్నా వస్తుందా. ఈ రోజు నేను ఇలా చేశాను, తర్వాత ఇంజనీరింగ్ చదివాను, 4 ఏళ్ళు చదివాను, జాబ్ వచ్చింది, నేను చెప్పిన కంపెనీస్ అన్నిట్లో పనిచేశాను, ఎక్కడా నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఎక్సలెంట్. సో ఆ రోడ్ నాట్ టేకెన్ అనేది, అది ఎప్పుడైతే మనం ఫస్ట్ ఉండకూడదు అనుకుంటామో, బట్ వెన్ యూ టేక్ దట్ పాత్ యూ విల్ సీ ద డిఫరెన్స్ అండి. సో మీ కోర్స్ డ్యూరేషన్స్ ఎలా ఉంటాయి స్ఫూర్తి గారు? మాది స్టార్టింగ్ 6 months నుంచి కూడా ఉంటాయి. అంటే బూట్ క్యాంప్స్ అని చేస్తాం, అవి 10 days కూడా ఉంటాయి. అంటే స్కూల్ కన్నాను కదా, అలాంటి ప్రోగ్రామ్స్ మేము 10 days సమ్మర్ క్యాంప్ లాగా చేస్తాం. అంటే కస్టమైజ్డ్ అండి మనది. ఏది ఒకటి ఇంకో యూఎస్పీ కూడా ఇది టాలెంట్ స్ప్రింట్లో, అంటే ఇదే చెయ్యాలి, మా దగ్గర ఇది ఉంది, మీరు తీసుకోండి అని మేము చెప్పమండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీరు దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మేము టైలర్ చేస్తామండి. అది 10 రోజులు అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. మనకి ఇప్పుడు ఈ డిగ్రీస్ అవి కూడా స్టార్ట్ చేసాము విత్ ఐఎం జమ్మూ అండ్ ఆల్. 3 years కోర్సెస్ ఉన్నాయి, మాస్టర్స్ ఉన్నాయి, ఏదైనా టైలర్డ్ సొల్యూషన్. సొల్యూషన్స్ అండ్ ఇవన్నీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి. మెజారిటీ ఆఫ్ మన ప్రోగ్రామ్స్, అంటే మనకి ఇంకో మిషన్ కూడా ఏంటి టాలెంట్ స్ప్రింట్లో అంటే, ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్కి, క్వాలిటీ ఉన్న నాలెడ్జ్ బేస్డ్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్కి యాక్సెస్ ఆఫ్లైన్లో కూడా ఉన్నాయండి. కాలేజెస్తో పనిచేస్తాం, కార్పొరేట్స్తో పనిచేస్తాం, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తాం. యాక్సెసిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఆన్లైన్ కూడా ఉన్నాయండి, హైబ్రిడ్ కూడా ఉంది. ఏ స్ట్రీమ్ వాళ్ళైనా మీ కోర్సెస్ యాక్సెస్ చేయొచ్చా? చేయొచ్చు. నేను బేసికలీ నేను BA లిటరేచర్ చేస్తాను, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. కెన్ ఐ కమ్ అండ్ ఇఫ్ ఐ హావ్ ద బేసిక్ మైండ్ సెట్, ఆ అబ్సల్యూట్లీ. టెక్నికల్ మైండ్ సెట్ ఉండాలి ఉండకూడదు అంటారండి, అదే అలాంటిది ఏమైనా ఉంటుందా? మీరు ఏమైనా మలిచేస్తారా ఇక్కడ? మెయిన్ ఏదంటే మన లెర్నింగ్ టు లెర్న్ అండి, అది సింపుల్ కాన్సెప్ట్. మీరు ఏ స్ట్రీమ్ నుంచి అన్నారండి అండ్ ఉన్నారండి, అంటే ఇప్పుడు ఇయర్ అని కాదు, కొన్ని తరాలుగా, కొన్ని తరం అనేది తప్పు పదం, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. కానీ సంవత్సరాలుగా ఏం చేస్తున్నాం, మన దగ్గర డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అది ఏఐ కోర్స్ కానివ్వండి, టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి, కొంతమంది వస్తుంటారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అడ్వకేట్స్ ఉంటారు, ఏదో వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు ఇండిపెండెంట్గా, వాళ్ళు వచ్చి మేము ఏఐ నేర్చుకుంటాము అంటారు. ఏదైనా ఇంట్రెస్ట్ ఈస్ ద కీ అండ్ లెర్నింగ్ మైండ్ సెట్, యాటిట్యూడ్, గ్రోత్ మైండ్ సెట్ అంటాం కదా, అదొక్కటి ఉండాలండి. అదొక్కటి ఉంటే ఏదైనా నేర్చుకోగలం. ఎలాంటి వాళ్ళకైనా వీఆర్ ఓపెన్, వెల్కమ్. వీ హ్యావ్ కస్టమైజ్డ్ టైలర్ ఫిట్ ప్రోగ్రామ్స్. ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఈ సంస్థకి ఆరా ఉంది, ఇక్కడి నుంచి వచ్చారంటే తిరుగులేదు అని. అవునండి. ఇప్పుడు అది కాదు, స్కిల్ సెట్ ఉంటే ఇలా ఎగరసిపోతున్నారు కంపెనీస్ కూడా. వాళ్ళ హైరింగ్ అనేది షిఫ్ట్ అయిందండి, ఫోకస్ షిఫ్ట్ అయింది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒకే రోల్లో ఫ్రెషర్గా జాయిన్ అయితే ఇందులో 3 సంవత్సరాలు ఉన్న తర్వాత నువ్వు కేపబిలిటీ ఉంటే ప్రమోషన్ ఇస్తామనేది మారిపోయిందండి. నిజంగా స్కిల్ ఉండి అప్ స్కిల్ చేసుకుంటూ, కాన్స్టెంట్గా అప్ స్కిల్ చేసుకుంటూ ప్రెసెంట్ రోల్లో ఉంటే, మా పిల్లలు ఉన్నారండి, పేరు తగిన సంస్థల్లో పనిచేస్తున్నారు, 6 నెలల నుంచి సంవత్సరం లోపే ప్రమోషన్ అయిపోయి, వాళ్ళకంటే ఆల్మోస్ట్ ట్వైస్ ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిపోర్టింగ్లో ఉన్నారు. Level 4 ఇంజనీర్స్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్స్. మీరు ఎక్కడ చూసుంటారు. అది ఎలా జరుగుతుందంటే ఈ కీ స్కిల్ వల్లే. వాట్ ఈస్ యువర్ విజన్? ఇంతమందిని తయారు చేస్తున్న మీ విజన్ ఏంటండి? విజన్ డెఫినెట్గా మీరు అన్నట్టు, ఒకటి ఎంప్లాయబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు అన్నట్టు మనం ఏం చదువుతున్నాం, మనం ఎంత స్కిల్గా ఉన్నాం, ఇదంతా ఒక పక్క అయితే, ప్రపంచానికి మన స్కిల్స్ ఎలా యూజ్ అవుతున్నాయి, ఇట్ ఈస్ అ గివ్ అండ్ టేక్ కదండి. ఇట్స్ అ ట్రేడ్ ఆఫ్. జనరల్లీ ఎనీ ఎంప్లాయబిలిటీ ఈజ్ అ ట్రేడ్ ఆఫ్. బిజినెస్ విల్ టేక్ మై టైమ్ అండ్ మై స్కిల్స్, దే విల్ పే మీ సాలరీ. ఐఎమ్ గివింగ్ మై టైమ్ అండ్ ట్రేడింగ్ ఫర్ సాలరీ. ఇది ఒకటైతే, కెరియర్లో సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఎంతమంది ఇంజనీర్స్ మార్పుకు సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది ఫ్రెషర్స్ సస్టైన్ అవ్వగలుగుతున్నారు కెరియర్లో వితౌట్ ఫియర్ ఆఫ్ రెసెషన్ కానీ, న్యూ టెక్నాలజీ కానీ, ఏదైనా. అది ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుందంటే, ఒక మూసలో మళ్ళీ అదే స్టాటిక్ కరికులం, అదే విధానంగా జరుగుతుంది కాబట్టి లేదండి. సో జాబ్ రావడమే కాదు, అందులో నేను ఎలా సస్టైన్ అవ్వగలను, కెరియర్ మీద నా కాన్ఫిడెన్స్ ఏంటి, ఏది జరిగినా, ఎలాంటి రెవల్యూషన్ టెక్నాలజీ ఏది జరిగినా కూడా నేను అది నేర్చుకొని అందులో నిలదొక్కుకోగలిగే కాన్ఫిడెన్స్, గ్రోత్ మైండ్ సెట్, ఇవి మనం ఫోకస్ చేస్తాం. స్ఫూర్తి గారు చాలా సుస్పష్టంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చక్కటి తెలుగు,
అంత మంచి ఇంగ్లీష్, అంత మంచి క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. బహుశా మీలాంటి మెంటర్స్ ఉండడం వల్ల ఐ థింక్ ఈ స్కిల్ సెట్ కూడా ఇప్పుడు చాలా అవసరం. మనకి మూలాల్లో ఉండాలి, బట్ అవునండి. అడ్వాన్స్మెంట్ లో కూడా ఉండాలి. ఈ వరల్డ్ నీడ్స్ దట్ రైట్ నౌ. వీ నీడ్ దట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ థ్యాంక్ యూ in helping us understand what Talent Split does. థ్యాంక్ యూ. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్ యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS ఇన్ కంప్యూటర్ సైన్స్, UGC అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.